హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో మనకి దేవీ నవరాత్రుల్లో 3వ రోజు ఈ కొబ్బరన్నాన్ని ప్రసాదంగా చేస్తాం కదా గాయత్రీదేవికి. సో అందుకోసం ఈ కొబ్బరన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలండి. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1 నిమిషం పాటు వేయించుకుంటే పల్లీలు ఈ విధంగా మంచిగా కలర్ వస్తాయండి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుని అలాగే ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అండ్ ఇందులో కారం ఏమి యాడ్ చేయమండి. కారం అంతా కూడా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి నుంచి వస్తుంది కాబట్టి మీ రుచికి తగినట్లుగా వేసుకోవచ్చు. సో ఇవి వేయించుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకుని 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అరచక్క కొబ్బరి తీసుకుని ఈ విధంగా తురుముకున్నానండి. ఇప్పుడు ఆ తురుముని పోపుల్లో కూడా వేసేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నానండి. సో 1 కప్ రైస్కి సరిపడగా అరచక్క కొబ్బరి అయితే సరిపోతుంది. ఈ కొబ్బరి తురుము ఏంటంటే మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కోరుకుంటే కనుక తినేటప్పుడు బాగుంటుంది అనమాట. సో కొబ్బరి తురుము వేసుకుని పోపుల్లో అంతా కూడా బాగా కలిసేలాగా కలిపి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. అంటే పచ్చి కొబ్బరిలో కొంచెం తడి ఉంటుంది కదా, ఆ తడి ఆరిపోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. సాల్ట్ బాగా కలిసిన తర్వాత ఉడికించి ఉంచుకున్న 1 కప్ రైస్ వేసుకోవాలి. అండ్ ఈ రైస్ కూడా బాగా చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే కనుక కొబ్బరి అంతా కూడా బాగా కలుస్తుంది. రైస్ వేసుకున్న తర్వాత ఉండల్లాగా లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా అండ్ కొబ్బరి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది. సో మరి చూసారు కదండి కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.